సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమద్భగవద్గీత అధః తృతీయోధ్యాయః కర్మయోగః. మూడవ అధ్యాయము 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణాం కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేచన. అంటే ఆవృతం జ్ఞానం తేన జ్ఞానిన నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ అనలేన చ. ఇది పద విభజన. చూడండి, మొన్నటి శ్లోకంలో మనము నిన్న ఏమనుకున్నాము? ధూమేనా వ్రియతే వహ్ని అంటే ఏ విధంగానైతే నీలోని జ్ఞానాన్ని ఒక అద్దం మీద దుమ్ము పడేసి కప్పవేయబడుతుందో అదే విధంగా నీలో జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది. అలాగే మావి చేత కప్పబడినట్టు అని చెప్పి మనం నిన్న అనుకున్నాం. నిన్నటి శ్లోకంలో వివరంగానే చెప్పుకున్నాం. అది మావి చేత గర్భం కప్పవేయబడినట్లు ఉంటుంది. దానిని మనము ఎలాగా తొలగించుకోవాలి అన్న విషయం ఈ శ్లోకంలో మనకి చెప్పబోతున్నారు. అంటే అర్జున, అగ్ని వంటిదియు పూరింప సాధ్యము కానిది కామరూపాత్మకమైనది ఏదైతే ఉన్నదో అది జ్ఞానికి నిత్య వైరిణ. కామముచే జ్ఞానము కప్పబడి ఉండును. చూడండి, ఈ కామము అనేది మనం ఇదే విషయం అనుకుంటున్నాము. కామము అంటే కోరిక కోరిక కోరిక. ఈ కోరిక ఎలా ఉంటుంది? అగ్నితో సమానమైనది. అంటే నిప్పు ఏ విధంగా అయితే కాలుస్తుందో, నిప్పును పట్టుకుంటే ఏమవుతుంది? మనకు అందరికీ తెలిసిన విషయమే కదా, దాని స్వభావమే కాల్చటము. మరి ఈ కోరికను పట్టుకుంటే ఈ కోరిక ఎప్పుడు మనల్ని కాల్చివేసేదిగానే ఉంటుంది. కాల్చివేయడం అంటే దాంతోనే మనం దగ్ధమవుతూ ఉంటాము. కోరిక కోరిక కోరిక, ఇంకా కావాలి ఇంకా కావాలి, ఏదైనా సరే ఏదో ఒక రకమైన కోరికలే. అది పూరింప సాధ్యము కానిది. పూరింప సాధ్యము కావడం అంటే ఇది పూర్తి అవుతుంది అనేది ఏమన్నా ఉందా కోరికకి? ఈ కోరిక అయిపోయాక ఇంకో కోరిక, ఆ కోరిక తీరాక మరో కోరిక. ఈ విధంగా మనలో కోరికలు పుట్టుకొస్తూనే ఉన్నాయి, కానీ వాటికి ఎక్కడైనా సరే పులి స్టాప్ పెట్టగలుగుతున్నామా? పెట్టే అవకాశము కనపడటలా. అందుకే పూరింప సాధ్యము కానిది ఇది ఎప్పుడు కూడా పూర్తి అయ్యేది, పూర్తిగా నిండింది అనేది కాదు. మరి ఈ కామరూపాత్మకమైనది ఎలా ఉంది? జ్ఞానికి నిత్యవైరిణి. జ్ఞానం తెలిసిన వాడికి కామం అనేది ఎప్పుడూ శత్రువే. మరి ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది. మరి ఈ శత్రువు ఏం చేస్తుంది? మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పేస్తుంది. అంటే ఇప్పుడు ఈ జ్ఞానము కప్పబడి ఉండడానికి కారణం ఏంటి? మనలో ఉన్న కోరిక. ఇప్పుడు ఏ జ్ఞానం కప్పబడింది మన లోపల? నేను పరమాత్మని అనేటువంటి జ్ఞానము నువ్వు తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తున్నా సరే ఆ జ్ఞానము ఈ కోరిక మూలంగా కప్పివేసింది. కోరిక ఎందుకు వస్తుంది? దేహానికి సంబంధించి. పరమాత్మ అంటే కోరికలు లేవు, ఆయనకేం అవసరం ఉన్నాయి? సాక్షిభూతి. కానీ శరీరంతో ఉన్న నాకే ఈ కోరికలన్నీ. ఈ కోరికలన్నీ నాలో ఉన్నప్పుడు ఆ జ్ఞానము ఆ కోరికల చేత జ్ఞానం కప్పబడుతుంది. అంటే కోరికలు డామినేట్ చేస్తున్నాయి, నేను జ్ఞానం అలాగా ఉండిపోతుంది. అంటే దీన్ని అగ్నితో పోలిస్తుంది. అంటే ఎన్నటికీ చల్లారదు. చూడండి, ధూమేనా అగ్ని ఇక్కడ మనకు చెప్పిన విషయం. ఎలాగా మనకి చల్లారదు? ఎక్కడో ఆ నిప్పు కణిక ఉంటుంది, మళ్ళీ ఏదో ఒక కోరిక రాగానే అది విజృంభిస్తుంది. అంటే అందులో ఇంధనము వేస్తున్నావు, దాన్ని పూర్తిగా నువ్వు చల్లార్చాలని కూడా అనుకోలేకపోతున్నావు. ఎందుకంటే అలా జరుగుతూ ఉంది. అది నిత్య వైరిణి, నీకెప్పుడు శత్రువే. అది మనుషుని జ్ఞానమును కప్పివేయుతుంది, మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పేయడానికి కారణమవుతుంది. అంటే టోటల్గా నీకు ఎలా అర్థం కావాలి? కోరిక అనేది ఒక అగ్ని లాంటిది, ఎప్పుడు అది రగులుతూనే ఉంటుంది, చల్లారేది కాదు. పూర్ణంగా అది చల్లారింది అని చెప్పే అవకాశము
కనిపించట్లా. అందుకని ఏమవుతుంది, నీలో ఉన్నటువంటి ఈ పరమాత్మకి సంబంధించిన జ్ఞానము ఈ కోరికతో కప్పేయబడుతుంది అని చెప్తున్నారు. అంటే మామూలుగా ఆలోచించాలి అంటే ఏదైనా మనం ఒక కోరికతో ఒక పని చేస్తున్నప్పుడు నేను పరమాత్మని అనేటువంటి భావన ఎవరిలోనైనా ఉంటుందా? పరమాత్మనే, కానీ అది మర్చిపోతాం జరుగుతుంది. ఇక్కడ మర్చిపోతున్నావయ్యా అంటే మర్చిపోవడానికి కారణం ఏంటి? జరిగేది ఎలాగూ జరుగుతుంది, జరగని దాన్ని నేను ఎంత ప్రయత్నించినా జరగదు. కావాల్సింది ఆ ఆలోచన ఉంటే మనిషి కోరుకోడు కదా, ఆ ఆలోచన అసలు ఉండటం లేదు కదా. నాకు కావాలి, నేను చెయ్యాలి, నేను అనుభవించాలి, ఇవి ఉన్నంతసేపు వీటితోనే ఉంటాడు. పరమాత్మ దృష్టి ఎక్కడుంది? పరమాత్మ జ్ఞానం నీకు ఎక్కడుంటుంది? పరమాత్మ ఉన్నాడు, జరిపిస్తున్నాడు అనే భావనే ఉండేట్టు. నేనే చేస్తున్నా, నాదే, నాకే కావాలి, ఈ భావనతోనే ఉంటున్నాడు. అందుకే జ్ఞానం కప్పివేయబడటము అంటే ఇదేంటోనే అనుకోకర్లా, నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అనే తెలివిని మరుగుపరుస్తున్నాడు, నీకు అర్థం కాకుండా అవుతుంది అని చెప్తున్నాడు. సరే, రేపు చూసుకుందాం ఇంకో శ్లోకం.